Okay, good afternoon, my dear students. Last class లో మనము డిస్కస్ చేసింది ఏంటంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, సెక్షనల్ వ్యూస్, పిక్టోరియల్ డ్రాయింగ్స్, తర్వాత ఐసోమెట్రిక్, ఆబ్లిక్ అండ్ పర్స్పెక్టివ్ ఆ డయాగ్రామ్ సంబంధించినటువంటి 3D పిక్చర్స్, 2D పిక్చర్స్ని డ్రా చేసాం. అయితే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న లెసన్స్. సో ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసింది ఫస్ట్ ఇయర్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే 1 year ఫైనల్ ఇయర్స్ అండ్ డీజిల్ మెకానిక్ అండ్ 1 year ఫైనల్ ఇయర్స్ ఏంటంటే డీజిల్ మెకానిక్ వెల్డర్ ప్లస్ 2 years కోర్సులో 1 year ఫైనల్ ఇయర్స్ వీళ్ళందరికీ ఫస్ట్ ఇయర్ కింద వచ్చింది. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది 3D పిక్చర్స్, 2D పిక్చర్స్ అంటే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, పిక్టోరియల్ డ్రాయింగ్స్ ఇవన్నీ గురించి డిస్కస్ చేసాం. అట్లాగే సెక్షనల్ వ్యూస్ గురించి కూడా కొన్ని డిస్కస్ చేసాం దానికి సంబంధించి. అయితే ఆర్థోగ్రాఫిక్ వ్యూస్కి ఆర్డినరీ నార్మల్గా ఉండేటువంటి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్కి సెక్షనల్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్కి డిఫరెన్స్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. నార్మల్గా వచ్చేటువంటి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో ఏం చేస్తామంటే ఒక 3D పిక్చర్ యొక్క ఎలివేషను, సైడ్ వ్యూ, ప్లాన్ చూసి యాస్టీస్గా ఆ సర్ఫేస్ యొక్క ఆకారాన్ని 2 dimensional ఫిగర్స్లో గీస్తాం. అంటే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ. అయితే ఒక వ్యూలో కానొచ్చినటువంటి సర్క్యులర్ షేప్, సర్క్యులర్ డ్రిల్ హోల్డ్ పక్క వ్యూలో కానరాదు. కారణం ఏంటంటే ఆ రంధ్రం చుట్టూ మెటీరియల్ ఉంటుంది. ఆ రంధ్రం ఎదురుగా వెళ్ళినప్పుడు మాత్రమే రంధ్రం కనపడింది. పక్కన ఉన్నటువంటి చూసినప్పుడు అది రంధ్రం కనరాదు. దానికి మనం ఏం చూపించామంటే డాటెడ్ లైన్స్లో చూపిస్తాం. అంటే ఈ రంధ్రం ఇలా ప్రయాణిస్తుంది, అది ఎలివేషన్ సైడ్ నుంచి కనపడుతుంది, సైడ్ వ్యూలో కనరావట్లేదు అని తెలియజేస్తాం. సో ఓకే, అదైపోయింది. అయితే సెక్షనల్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ డిఫరెన్స్ ఏంటంటే సెక్షనల్ అనగానే ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఆకారాన్ని మనం ఇమేజినరీ కటింగ్ ప్లేన్ సాయంతో కోసి లోపల ఉన్నటువంటి సర్ఫేస్ని కళ్ళతో చూస్తాం. సో ఈ కళ్ళతో ఎందుకు చూడాలి, డాటెడ్ లైన్స్ పెడితే సరిపోద్ది కాదు అని మీరు అనుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా 2 dotted lines or 3 dotted lines ప్రతి ఒక్క 2D పిక్చర్స్ అంటే ఫ్రంట్ వ్యూలో కావచ్చు, సైడ్ వ్యూలో కావచ్చు, టాప్ వ్యూలో కావచ్చు, ఒక్కొక్క వ్యూలో 3 లేదా 4 dotted lines ఉంటే సరిపోద్ది. ఆబ్జెక్ట్ యొక్క ఆకారం ఎలా ఉంటుంది, లోపల ప్రక్క మెలవేయబడి ఉంటుంది, ఎలా ఉందనేది అర్థమైంది. కానీ ఒక్కొక్క వ్యూలో 6 dotted lines, 7, 12 dotted lines, ఒక ఫ్రంట్ వ్యూలో ఒక 12, సైడ్ వ్యూలో ఒక 10, టాప్ వ్యూలో ఒక 10 వచ్చినాయి అనుకో. ఇవన్నీ ఇలా వస్తే ఏమవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ని ఎలా ఉంది, లోపల పక్క నిలవేయబడి ఉంది, ఒక ముక్కకి ఇంకో ముక్క, ఒక పార్ట్కి ఇంకో పార్ట్ ఎలా నిలవేయబడిందో అర్థం కాదు. అలాంటి సందర్భాల్లో లోపల ఉన్న సర్ఫేస్ని మన కళ్ళతో చూస్తే కనుక చక్కగా అర్థమవుతుంది. అప్పుడు అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే సెక్షన్ చేయాలి. ఆ ముక్క యొక్క మొత్తం లెంగ్త్లో సగానికి పూర్తిగా కట్ చేసి ముందు ముక్కను ప్రక్కన పెట్టి లోపల ఉన్న సర్ఫేస్ని కళ్ళతో చక్కగా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే జనరల్గా ఉండేటువంటి ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ని కానీ సెక్షనల్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ని కానీ ఎందుకు మనం నేర్చుకోవాలి అని అంటే లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పుకున్నట్టుగా మనందరం కూడా మీ అందరూ కూడా ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్కి వెళ్ళిపోతాం. ఆ ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటువంటి ప్రతి పార్ట్ కూడా డ్రాయింగ్ ముందు పెట్టుకొని, డ్రాయింగ్ ముందు తీసుకొని, డ్రాయింగ్ ప్రకారం వస్తువులు తయారు చేయాలి. అయితే ఆ డ్రాయింగ్ కనుక పర్ఫెక్ట్గా అర్థం కాకపోతే కనుక, సరిగా అర్థం కానట్టుగా అర్థమైంది లేదనుకుని దాని కొలతల ప్రకారంగా తయారు చేస్తే కనుక ఒకవేళ డ్రాయింగ్ మనం రీడింగ్ చేసేటప్పుడు కానీ అర్థం కాకుండా తప్పు కొలతలతో కనుక తయారు చేస్తే కనుక ఆ వస్తువులన్నీ దేనికి పనికిరావు. సో దానివల్ల ఏమవుతుంది, డబ్బులు దండగా, టైము వేస్ట్, పార్ట్స్, మెటీరియల్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక డ్రాయింగ్ చదవడానికి మనకి ఇచ్చినప్పుడు A to Z పూర్తి సమాచారాన్ని పూర్తిగా అర్థమైందా చదవాలి. చదివిన తర్వాత మాత్రమే ఆ డ్రాయింగ్ సంబంధించినటువంటి మిషన్ పార్ట్ని తయారు చేయాలి. అర్థం కాకపోతే లోపల ఉన్నటువంటి సర్ఫేస్ని కట్ చేసి, ఇమేజిన్తో లోపల ఉన్న సర్ఫేస్ని కట్ చేసి ఉన్నటువంటి ఆకారాన్ని చూసి దాని ప్రకారంగా వస్తువుని తయారు చేయాలి. అది సెక్షనల్ వ్యూస్కి, జనరల్ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్కి డిఫరెన్స్. సో సెక్షనింగ్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తాం, ఇమేజినరీ కటింగ్ ప్లేన్ అంటే
ఫుల్ సెక్షన్ కావచ్చు, హాఫ్ సెక్షన్ కావచ్చు, ఇలా చేయాలన్నమాట. ఓకే, అంతవరకు సెక్షనల్ వ్యూస్ కానీ జనరల్ ఆర్థోగ్రాఫ్ కానీ సింపుల్ ఆబ్జెక్ట్స్ మాత్రమే మనం డ్రా చేసాం. దానికి సంబంధించినటువంటి వ్యూస్ అంటే థర్డ్ యాంగిల్ అడిగితే థర్డ్ యాంగిల్ గీసాం, ఫస్ట్ యాంగిల్ అడిగితే ఫస్ట్ యాంగిల్ గీసాం. కానీ ఈరోజు కొంచెం డిఫికల్ట్ కలిగినటువంటి ప్రాబ్లం ఒకటి ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి సార్. డ్రాయింగ్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, ది ఎలివేషన్, సైడ్ వ్యూ అండ్ ప్లాన్ ఆఫ్ ద గివెన్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక 3 డైమెన్షనల్ ఫిగర్ ఇచ్చారంట, ఆబ్జెక్ట్ ఒకటి ఇచ్చారు. ఈ ఆబ్జెక్ట్ ని చూస్తూ ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్ 3 సర్ఫేసెస్ ని గీయమంటున్నాడు. ఆ 3 సర్ఫేసెస్ ని ఏ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీయమన్నాడు? థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీయమన్నాడు. సో థర్డ్ యాంగిల్ సిద్ధాంతం అనగానే మనకు వెంటనే గుర్తుంటుంది, మీకు తెలుసు. ఆబ్జెక్ట్ ఎదురుగా నిలబడ్డప్పుడు సపోజ్ ఎలివేషన్ లెఫ్ట్ సైడ్ ఉందనుకో, లెఫ్ట్ సైడే గీస్తాం. ఆటోమేటిక్ గా రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి సైడ్ వ్యూ రైట్ సైడే గీస్తాం. ఎలివేషన్ మీద ప్లాన్ చూస్తాం కాబట్టి ప్లాన్ మీద గీస్తాం. అదే మన ఉద్దేశం. ఓకే, ఇలాంటి ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏ ఆబ్జెక్ట్ ఇచ్చినా కానీ మొట్టమొదటి మనం ఏం చేయాలంటే టోటల్ ఎక్స్ విలువ, టోటల్ వై విలువ, టోటల్ జెడ్ విలువ కనుక్కోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫైనల్ అనమాట. ఎప్పుడైనా డ్రాయింగ్ రీడింగ్ చేసేటప్పుడు ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఎక్స్ విలువ, వై విలువ, జెడ్ విలువ. ఎక్స్ విలువ అంటే ఏమన్నా లెఫ్ట్ సైడ్ పోయే లైన్స్ ఎక్స్ యాక్సిస్, కుడిపడక పోయేది వై యాక్సిస్, ఎదురుకుండే జెడ్ యాక్సిస్. ఈ యాక్సిస్ కనుక్కోవాలి. మొట్టమొదట ఎక్స్ యాక్సిస్ గురించి తెలుసుకుందాం. ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇటు నుంచి వెళ్ళినా ఎట్లయినా ఒకటి. ఇటు నుంచి వెళ్ళాలి రూల్ అయితే. ఓకే, ఇటు నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి ఇక్కడికి అందించారు 60 mm. అంటే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ విలువ 60 mm. ఈ 60 mm ఎక్కడ దాకా ఉంది? ఇక్కడి నుంచి లైన్ దాకా ఉంది. ఓకే రైట్. ఆ తర్వాత అవసరం అయితే ఇక్కడ ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకోవచ్చు, తప్పలేదు. ఓకే, ఇక్కడి నుంచి అడిగి 60 అంటే ఈ లైన్ కి సమానం. ఇక్కడి నుంచి అడిగి చివరికి ఎంత? ఇక్కడి నుంచి సెంటర్కి ఎంత ఇచ్చారు? 90. ఓకే, వెరీ గుడ్. ఇక్కడి నుంచి అడిగి 60, ఇక్కడి నుంచి సెంటర్కి ఎంత ఇచ్చారు? 90. ఓకే, రెండు వచ్చేసి. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత? కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే ఇది ఒక సెమీ సర్కిల్. సర్కిల్లో సెమీ సర్కిల్, సగవృత్తం. సగవృత్తం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం ఇచ్చారు? డయా ఇచ్చారు 80. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డయా అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వ్యాసార్థం ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 80 అయితే అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 40 అవుతుంది. 40 mm. 40 mm. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 80 కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వరకు ఎంత? 40. ఇక్కడి నుంచి ఇక్కడికి 40 కాబట్టి మనం కంపాస్ తీసుకున్నప్పుడు ఇదిగోండి, ఈ కంపాస్ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి 80 ఇచ్చినప్పుడు ఈ యొక్క రెండింటి దూరం 40 పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్కి ఈ యొక్క 40 కాబట్టి ఇటు ఒక 40, ఇటు ఒక 40. సో రెండు కలిపితే 80 వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఇక్కడి నుంచి డ్రా చేసినప్పుడు ఈ పాయింట్ ఇంతవరకే వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి 40, ఇక్కడి నుంచి 40, ఇక్కడి నుంచి 40 మొత్తం కలిపితే 80. కాబట్టి ఆ డిస్టెన్స్ వచ్చేసి 40 mm. ఇక్కడి నుంచి 40. చూడండి క్లియర్ గా x విలువ ఇక్కడి నుంచి 60. ఆ తర్వాత ఇదే పాయింట్ ఇక్కడ పాయింట్ ఒకటి, ఈ పాయింట్ ఒకటి. ఇక్కడి నుంచి సెంటర్ వచ్చేసి 90, ఇక్కడి నుంచి 40. సో 60, 90, 40. సో 0, 96, 15, 15, 4, 190. ఏ విలువ? x విలువ. x వాల్యూ టోటల్ x వాల్యూ వచ్చేసరికి 60 + 90 + 40 టోటల్ 190. కాబట్టి x 190 mm. ఇక్కడ నుంచి దీని యొక్క లెంగ్త్ వచ్చేసి 190. అవతల డైమెన్షన్ లేదు. y విలువ చూద్దాం. y విలువ ఇలా చూద్దాం. y విలువ చూసినట్లయితే కనుక ఎంత ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారు? 80. ఇక్కడి నుంచి ఎంతవరకు ఎంత ఇచ్చారంటే 80 mm. ఇక్కడి నుంచి ఎంతవరకు 80 mm అయితే 80 mm కంటే ఇంకా పెద్దగా ఉందని చెక్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి 20 + 80 + 20 20 80 100 100 + 20 120. టోటల్ y విలువ వచ్చేసి 120 mm. 120. సో 20 + 80 + 20. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 80 ఇచ్చారు కదా, ఈ 80 తీసుకోవచ్చు కదా అంటే ఈ 80కి సమాంతరంగానే దీనికంటే చాలా పెద్దది ఇవ్వాలి. దానికంటే చాలా పెద్దది. చూడండి, ఇది ఒక 80, 20 + 80 + 20 టోటల్ గా 120. ఏ విలువ? y విలువ. y విలువ వచ్చేసి 20. ఆ తర్వాత z విలువ చూద్దాం. టోటల్ హైట్ వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ మొత్తం ఎంత ఇచ్చారు చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చారు? మనకి 80 mm ఇచ్చారు డయా. అప్పుడు ఇక్కడి నుంచి కూడా డయా 80. ఇక్కడి నుంచి 80 అయినప్పుడు ఇది కూడా 80. కాబట్టి 7 నుంచి 80. మరి ఇదే ఉందో చూద్దాం సమానంగా. ఇది ఆ సర్కిల్ కూడా ఆర్మ్స్ కి సమానంగా సరిపోయింది. సో ఇక్కడి నుంచి 80 అయి ఉంటుంది. ఇది కూడా 80 ఇచ్చారు. కాబట్టి టోటల్ గా అసలు ఆబ్జెక్ట్ మొత్తం
మొత్తం కూడా హైట్ 88. సో x విలువ 190, y విలువ 120, z విలువ 80. ఇవి కరెక్టా కాదా ఒకసారి మరొకసారి చెక్ చేసుకుందాం. మరొకసారి చూడండి x విలువ ఇక x కి సమానంగా x విలువ ఎంత ఇక్కడ నుంచి 60 ఆల్రెడీ 60 ఇస్తాం. 60 కి అవతల అంటే 60 ఈ పాయింట్ ఒకటి 60 కి అవతల ఎంత అనుకుంటుంది ఇక్కడ నుంచి సెంటర్ ఎంత 90. ఓకే 90. ఆ తర్వాత ఇది ఈ సెంటర్ 90 ఇక్కడ నుంచి ఎంత అంటే దీని యొక్క డయామీటర్ వచ్చేసి 80. డయామీటర్ 80 అయినప్పుడు ఇక్కడ నుంచి రేడియస్ ఎంత అవుతుంది 40. సో 40. సో 0 6 9 15 15 4 190. ఎస్ కరెక్ట్. x విలువ 190 కరెక్ట్. సో y విలువ చూద్దాం. y విలువ చూసినట్లయితే కనుక టోటల్ y విలువ ఇక్కడ నుంచి ఎంత ఇచ్చారు 80. 80 ఫైనల్ చెక్ చేసుకున్నాం. ఓకే ఇంకా చాలా మంది ఉంది చూడండి. ఈ యొక్క బేస్ థిక్నెస్ కూడా ఈ రిబ్ థిక్నెస్ వచ్చేసి 20 mm. 20 mm దీని మధ్యలో 80 ఇక్కడ నుంచి 20 80 100 100 ప్లస్ 20 120 టోటల్ y వాల్యూ. ఆ తర్వాత టోటల్ హైట్ చూద్దాం. టోటల్ హైట్ చూసినట్లయితే కనుక ఇక్కడ నుంచి టోటల్ హైట్ ఎంత ఉందో ఇది ఇక్కడ డయామీటర్ ఇది 80 అయినప్పుడు ఇది కూడా 80 కన్ఫర్మ్. ఇక్కడ నుంచి ఎంత ఉంటుందో దీనికి కూడా ఇది కాబట్టి ఇక్కడ 80 ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూసినా కూడా 80 ఉంది. ఇది కన్ఫర్మ్. ఇప్పుడు దాని లోపల ఉన్న డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి ఎట్లా ఉన్నాయో. ఓకే మొత్తం x వాల్యూ 190 లో ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకే ఇక్కడ లోపల రంధ్రం ఇచ్చాడు. ఇక్కడ డ్రిల్ హోల్ ఇచ్చారు. ఈ డ్రిల్ హోల్ ఏమి ఇచ్చారు 3 into diameter 3 అంటే ఏంది 3 రంధ్రాలు 1 2 3. ఈ 3 రంధ్రముల యొక్క వ్యాసం 40 అంటారు. వ్యాసం 40. ఇంకేమైనా ఇచ్చారో చూద్దాం. ఇంకేం లేదు. y కి సమానంగా చూద్దాం. y కి సమానంగా ఇక్కడ డ్రిల్ హోల్ మనకు తెలుసు diameter 40. ఇక చెక్ చేసుకున్నాం. ఈ రిబ్ థిక్నెస్ ఎంత ఇచ్చారు ఇక్కడ రిబ్ థిక్నెస్ బాగా గుర్తించారు ఇవ్వాలి కానీ ఇక్కడ ఇచ్చారు 20. ఇది ఇటు పక్క రిబ్ థిక్నెస్ ఎంత 20 మధ్యలో 80. ఓకే రైట్. ఆ తర్వాత x కి సమానంగా దీని థిక్నెస్ కూడా ఎంత ఇచ్చారు 20. సో 20 ప్యారలల్ అంతా అయిపోయింది. తర్వాత z విలువ కూడా అయిపోయింది. ఓకే ఇది వరకు క్లియర్. ఇప్పుడు మనం ఫుల్ స్టడీ చేసాం. ఇప్పుడు నేను ఎట్లాగైతే స్టడీ చేశానో మీరందరూ కూడా ఎలాంటి ఆబ్జెక్ట్ ఇచ్చినా కూడా నేను ఎట్లాగా స్టడీ చేస్తే అలా స్టడీ చేయాలి. అలా స్టడీ చేయడం వల్ల మీరు గీసే టోటల్ చేసేటప్పుడు మిస్టేక్ రాదు. డ్రాయింగ్ గీసేటప్పుడు కూడా చాలా సింపుల్గా గీయగలుగుతారు. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని యొక్క ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే దీనిలో పాయింట్ చూద్దాం. ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం. అసలు ఏంటి పర్పస్ ఏంటి. ఓకే తర్వాత స్టడీ ద డ్రాయింగ్ స్టడీ చేసాం. స్టడీ చేసి ఫైండ్ అవుట్ ద సైజెస్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత ప్రొజెక్ట్ సర్ఫేసెస్ చేయమన్నాడు. సర్ఫేసెస్ ఓకే ఎలివేషన్ ఇది చూసుకుందాం. ఓకే ఫస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాం. రైట్ మనకి x విలువ ఎంత వచ్చింది 190, y విలువ ఎంత వచ్చింది 120, z విలువ ఎంత వచ్చింది 80. ఇదే కదా. ఓకే ఇది చూద్దాం. ఎలివేషన్ సైజ్ ఎంత 190 ఇంటూ హైట్ 80. ఇది బాక్స్ సైజ్. ఓకే ఇటు నుంచి ఆకారం చూద్దాం. ఇటు నుంచి చూసినప్పుడు మనం కరెక్ట్ గా ఈ షేప్ ఎగరపడింది. చూడండి ఇది ఏ సర్ఫేస్, ఇదిగో ఇది బి సర్ఫేస్. ఏబి సర్ఫేస్ చూద్దాం. ఏబి సర్ఫేస్ అట్లా ఉన్న లైన్. ఆ తర్వాత ఇదిగో ఇలా వచ్చింది. ఇక్కడ నుంచి ఇదిగో ఈ రౌండ్ షేప్ లా వచ్చింది. ఇక్కడ ఒక రంధ్రం అయిపోయింది. ఎస్ ఆన్సర్ ఇదే. ఇది ఎలివేషన్ అంతే. ఎలివేషన్ గీస్తాం. ఏ సర్ఫేస్ బి సర్ఫేస్. నెక్స్ట్ సైడ్ వచ్చేసాం. సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి రైట్ సైడ్ నుంచి ఈ సర్కిల్ చూస్తున్నాం. ఇటు నుంచి చూస్తున్నాం. ఫస్ట్ ఒక సర్కిల్ గా వస్తుంది. ఇదిగో సర్కిల్. దీని సైజ్ ఎంత అంటే మనం గీసేటువంటి సైజ్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఎంత 120 ఇంటూ 80 కామన్ సైజ్ అంటే లెంగ్త్ ఇంటూ హైట్. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఫస్ట్ సెంటర్ లైన్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాడు. రైట్ లోపల ఇంకో సర్కిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ సర్ఫేస్ కావచ్చు. ఇంతే ఆన్సర్. సో దీన్ని సి సర్ఫేస్ అనుకున్నాం, దీన్ని డి సర్ఫేస్ అనుకున్నాం. సిడి సర్ఫేస్ సి ప్లస్ డి అయిపోయింది. ఇది ఆర్హెచ్ఎస్ బి విచ్ మాట. నెక్స్ట్ ఎలివేషన్ మీద ప్లాన్ చూద్దాం. ఎలివేషన్ మీద ఓకే ఎలివేషన్ మీద ప్లాన్ చూసినప్పుడు ఓకే రైట్ బాక్స్ తీసుకున్నాం. బాక్స్ తీసుకున్నప్పుడు పైన చూస్తున్నప్పుడు సర్ఫేస్ మనకి ఇక్కడ ఒకటి సర్ఫేస్. ఈ ఏ సర్ఫేసే పైగుణంగా కానొచ్చింది. ఏ సర్ఫేసే పైన చూసినప్పుడు కూడా ఏ సర్ఫేస్ కానొచ్చింది. ఆ తర్వాత ఏబిసిడి వచ్చింది. సిడి నెక్స్ట్ ఇది ఈ సర్ఫేస్ అనుకున్నాం.
ఎస్ ఇది లేదు డి సర్ఫేస్ కూడా అనుకో ఇక్కడ డి ఏబి ఇటు చూసాం సిడి ఇటుగానే వచ్చింది తర్వాత ఈడి అనుకున్నాం డి రైట్ రెండు సర్ఫేస్ పైన చూస్తున్నప్పుడు మనకి బాక్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ మన సైజ్ ఎంత అంటే ఇక్కడ నుంచి 190 ప్లస్ 120 ఇది సైజ్ లెంగ్త్ విడ్త్ ఓకే రైట్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి సైజ్ ఎంత 60 ఓకే 60 లో దీని సైజ్ ఎంత ఇక్కడ 80 ఫస్ట్ సెంటర్ లైన్ తీసుకో సెంటర్ లైన్ తీసుకొని ఇటు నుంచి ఇటు ఒక 40 ఇటు ఒక 40 రైట్ ఇది సర్ఫేస్ దాన్ని డి సర్ఫేస్ ఆ తర్వాత పైన చూస్తున్నప్పుడు మనకి కనిపించే సర్ఫేస్ కేవలం ఇదిగో ఇదే కనిపించేది ఏ రైట్ ఇది సర్ఫేస్ ఇప్పుడు మనం గీసేదాన్ని కూడా విజిబుల్ సర్ఫేసెస్ మనకు కనపడే సర్ఫేస్లే గీసాం అవి చేంజ్ చేయాలి ఓకే ఫస్ట్ ఎలివేషన్ నుంచి చూస్తున్నాం ఇక్కడ డ్రిల్ హోల్ ఉంది ఓకే డ్రిల్ హోల్ పెట్టాం మరి రైట్ సైడ్ వచ్చినప్పుడు ఆ డ్రిల్ హోల్ మనకు కనపడలేదు డ్రిల్ హోల్ కనపడలేదు ఎందుకంటే డ్రిల్ హోల్ ముందు మెటీరియల్ ఉంది ఆ డ్రిల్ హోల్ ఎలా కట్ అయింది ఇక్కడ ఎలా కట్ అయిందో చూపించడానికి ఇది సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి డ్రిల్ హోల్ సైజ్ ఎంత 40 mm ఇక్కడ నుంచి పైన 2 mm లో పైన కింద 20 mm పైన 20 mm లో డాట్ లైన్స్ పెట్టాలి డాట్ లైన్ అంటే ఈ సెంటర్ నుంచి పైకి ఒక 20 mm కింద ఒక ఇటు ఇటు రెండు రంధ్రాలు ఉన్నాయి ఆ డాట్ లైన్స్ పెట్టేసాం అయిపోయింది సైడ్ వ్యూ నెక్స్ట్ సైడ్ వ్యూ చూసినప్పుడు ఇది అందరం కనపడుతుంది కానీ ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు అందరం కనపడలేదు ఆ రంధ్రానికి కూడా డాట్ లైన్స్ పెట్టాలి ఎంత దీని సైజ్ కూడా 48 ఓకే సెంటర్ లైన్ తీసుకొని ఆ సెంటర్ లైన్ నుంచి పై నుంచి 20 mm కింద నుంచి 20 mm అయితే ఈ రంధ్రం ఎంత పొడవు వరకు ఉంది ఈ రంధ్రం ఎంత పొడవు వరకు ఉంది అంటే మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ 60 ప్లస్ 20 80 mm పొడవు 80 mm వరకు పొడవు ఉంది సో ఇక్కడ నుంచి 60 80 mm వరకు పొడవు లైన్ తీసుకోవాలి డాట్ లైన్స్ పెట్టేసాం నెక్స్ట్ పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇదంతా స్లాట్ మెటీరియల్ లేదా ఆ సంగతి సైడ్ నుంచి చూసేవాడికి తెలియదు ఎలివేషన్ నుంచి చూసేవాడికి తెలియదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఎంత మందం ఉందో ఆ మందానికి క్రింద వరకు ఏమి చూపించాలంటే డాటెడ్ లైన్స్ డాట్ లైన్ చూపించాలి మెటీరియల్ లేదు కదా పైకి చూసినప్పుడు అది డాట్ లైన్ చూపించేసాం ఆ తర్వాత పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న అప్పుడు ఏం చేయాలంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ 40 mm డ్రిల్ హోల్ ఉంది కాబట్టి ఇటు 20 ఇటు 20 డాట్ లైన్స్ పెట్టాలి ఆ తర్వాత ఇక్కడ నుంచి సెంటర్ తీసుకొని ఇక్కడ నుంచి సెంటర్ తీసుకొని ఎంతది 40 సెంటర్ ఇక్కడ నుంచి సెంటర్ లైన్ తీసుకొని ఇటు 20 mm ఇటు 20 mm డాట్ లైన్స్ సో ఇప్పుడు మనం ఆల్రెడీ గీసేసాం ఇక్కడ వ్యూ గీసేసాం అంటే ఇది రఫ్గా గీసాం అంతే రఫ్గా మనం గీసింది ఆ తర్వాత ఇది ఫస్ట్ ఐడియా రావాలి అసలు ఆ వ్యూస్ ఎలా ఉంటాయో ఐడియా రాదు ఆ తర్వాత మనం ఏం చేస్తాం ఇప్పుడు కొలతల ప్రకారంగా గీస్తాం మనకి ఫ్రీ హ్యాండ్ ఆఫ్ ఐడియా వచ్చింది ఆన్సర్స్ ఎలా వస్తాయి అనేది ఓకే ఇప్పుడు మనం సెట్ తీసుకొని చూడండి ఎలా గీయాలి ఫస్ట్ ఒక జెడ్ అంటే ఒక హారిజాంటల్ x యాక్సిస్ y యాక్సిస్ గీస్తాం రైట్ x y హారిజాంటల్ లైన్ గీస్తాం దానికి సెంటర్ గా ఇంకొక లైన్ గీస్తాం x1 x డాష్ y డాష్ ఇంతవరకు ఓకే ఇప్పుడు మనకు తెలుసు ఫ్రంట్ వ్యూ కి సైడ్ వ్యూ కి ఎంత గ్యాప్ ఉందో ఫ్రంట్ వ్యూ కి టాప్ వ్యూ కూడా అదే గ్యాప్ ఉండాలని అందుకని మనం ఏం చేసాం ఈ సెంటర్ లైన్ కి ఇటు ఒక 10 అటు ఒక 10 లేదా ఇటు 20 అటు 20 మీ ఇష్టం ఈ 10 అటు 10 పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ నుంచి 10 తీసుకో 10 తీసుకొని ఇక్కడ నుంచి గ్రీన్ కలర్ లో గీయాలి ఎక్కువగా గీయకూడదు ఎప్పుడు కూడా రైట్ ఆ తర్వాత ఇక్కడి నుంచి 10 ఇటు నుంచి 10 గీయాలి ఇటు నుంచి 10 గీయాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 10 తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 10 తీసుకొని లైన్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి 10 తీసుకొని ఇక్కడి నుంచి 10 తీసుకొని ఇక్కడ లైన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం XY లైన్ తీసాము
ఆ తర్వాత నిలువుగా x డాష్ y డాష్ తో ఇంకో లైన్ గీసాం. ఇది మనం ఇంపార్టెంట్ ఫస్ట్ చేయాల్సింది. ఇప్పుడు మనకి ఏంటి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ లో గీమన్నారు ఇక్కడ. ఇది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ సిద్ధాంతం ఏం చెప్తుంది? లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలివేషన్ లెఫ్ట్ సైడ్ గీయాలి, రైట్ సైడ్ ఉన్న సైడ్ రైట్ సైడ్ గీయాలి. ఇక్కడ కూడా గీసేటప్పుడు ఎలివేషన్ మీద ప్లాన్ గీయాలి. ఓకే, మొట్టమొదటి మనం బాక్స్ తీసుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, x వాల్యూ ఎంత? మొత్తం టోటల్ x వాల్యూ 190. సో ఇక్కడి నుంచి 190 గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఇక్కడి నుంచి 190. ఓకే, 190 తో సమానంగా ఒక లైన్ గీయాలి. yes 190 గీసాం. ఇక్కడి నుంచి 190 పెట్టుకున్నాం. రైట్ 190. ఆ తర్వాత y విలువ లేదా హైట్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడ హైట్ ఎంత? ఇక్కడి నుంచి 190 పెట్టుకున్నాం. 190 పెట్టుకొని దాని తర్వాత ఇక్కడి నుంచి 190 పెట్టుకున్నాం. 190 కి దీని యొక్క టోటల్ హైట్ ఎంత? మొత్తానికి 80. ఓకే, ఇక్కడి నుంచి 80 వరకు పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి 80 వరకు పెట్టుకొని 80 కి సమానంగా రైట్ లైన్. సో ఇక్కడి నుంచి 180 ఇక్కడికి వచ్చేసి 80. ఇది ఎలివేషన్ అంతే. ఇక్కడి నుంచి 190. ఆ తర్వాత ఇక్కడి నుంచి 80. ఆ తర్వాత సైడ్కి వచ్చేసరికి సైజ్ ఎంత వచ్చింది మనకి? 120 × 80. సో ఇక్కడి నుంచి 120 గుర్తు పెడతాం. 120 గుర్తు పెట్టేసి ఆ 120కి సమానంగా ఒక లైన్ తీస్తాం. సో ఇక్కడ వచ్చే సైజ్ ఎంత? 120 × 80. 190 × 80. సో ఇది ఎలివేషన్, ఇది RHSV. నెక్స్ట్ ప్లాన్ పైన ప్లాన్ సైజ్ ఎంత వచ్చింది? 120 × 190 × 120. ఓకే రైట్. ఇక్కడి నుంచి 120 పెట్టుకుంటాం. ఇక్కడ ఎంత ఉంటే అంత. ఇది సో ఇప్పుడు అన్వాంటెడ్ లైన్స్ ఉంటాయి. అన్వాంటెడ్ లైన్స్ అంటే అవసరం లేని గీతలు. ఇక్కడి నుంచి మనకి కన్ఫ్యూజన్ లేకుండా రైట్. ఇక్కడ ఉన్నటువంటి ఆకారం ఉంది కదా, ఈ మూల మీద ఒక లైన్ తీసుకొని కన్ఫ్యూజన్ ఏం లేదు. రైట్, ఇప్పుడు మనం ఈ బాక్స్ తీసుకుంటాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇందాక మనం చూసినటువంటి ఆకారాలని చాలా ఈజీగా తీసేస్తాం. ఫస్ట్ ఇక్కడి నుంచి ఎంత? 80 60 సారీ 60. ఇది ఇక్కడి నుంచి 60 పెట్టుకుంటాం. ఓకే, లైన్ తీస్తాం. అయిపోయింది. ఇక్కడి నుంచి 60 పెట్టి ఆ తర్వాత దీని సైజ్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం 80. ఇక్కడి నుంచి 40. ఇక్కడి నుంచి 40 డిస్టెన్స్ తో ఒక లైన్ తీసుకో. ఆ తర్వాత ఇక్కడి నుంచి మొత్తం 40లో సెంటర్ ఎంత? 80లో 40. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక సెంటర్ లైన్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి దీని యొక్క సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారు? 3 × 4 డయా 40. డయా 40 అంటే రేడియస్ ఎంత? 20. సో రేడియస్ 20 తో ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి రేడియస్ 40 తో ఇంకొక సర్కిల్ డ్రా చేస్తాం. దానికి సమాంతరంగా ఇక్కడ ఒక లైన్ గీస్తాం. ఎస్ అయిపోయింది ఆన్సర్. ఎలివేషన్ తీస్తాం. నెక్స్ట్ సైడ్కి వచ్చేసాం. సైడ్కి వచ్చినప్పుడు ఇదే సెంటర్ పాయింట్ ని కరెక్ట్ గా ఉన్నటువంటి సైజుని తీసుకొని ఒక సెంటర్ లైన్ తీసుకుంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇంకొక సెంటర్ లైన్ తీసుకుంటాం. ఇంకో సెంటర్ లైన్ తీసుకొని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. దీని సైజు ఈజీగా రావడం కోసం మనకు 120 కావాలి కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా రైట్ 120 లేకుండా దీని మొత్తానికి ఇక్కడి నుంచి సెంటర్ లైన్ తీసుకుంటాం. సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడి నుంచి సెంటర్కు ఇక్కడి నుంచి 80కి సెంటర్ 40కి సెంటర్ లైన్ ఇక్కడికి తీసుకుంటాం. ఇక్కడి నుంచి దీని వ్యాసార్థం తీసుకొని ఇక్కడి నుంచి దీని వ్యాసార్థం తీసుకొని ఇక్కడి నుంచి సర్కిల్ ఇక్కడి నుంచి ఒక సర్కిల్ తీసేస్తాం. ఆ తర్వాత దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చారు? డయా 40. ఒక రేడియస్ ఎంత? 20 రేడియస్ తో ఇక్కడ ఒక సర్కిల్ గీస్తాం. దీని చుట్టూ ఉన్నటువంటి ఈ లైన్ ఇక్కడ గీసేస్తాం. రైట్ చేసేది. దాని తర్వాత ఎలివేషన్ మీద ప్లాన్ గీయాలి. ఎలివేషన్ మీద ప్లాన్ అంటే ఇక్కడ నుంచి 190 × 8 ఉంది కదా, ఆ పైన చూసినట్లయితే ఇక్కడ 190 యాసిస్ వచ్చేసింది. 190 మనకు విడ్త్ ఎంత వచ్చింది? ఇక్కడ 120 వచ్చేసింది. ఆ 120 లైన్ తీసుకుంటే దీన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు పైకి. రైట్, ఇక్కడ నుంచి లైన్ తీసాం. ఇక్కడి నుంచి మొత్తానికి ఫస్ట్ సెంటర్ లైన్ తీసుకుందాం. రైట్, సెంటర్ లైన్ తీసాం. కానీ దీని సైజ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 80 ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి 40, ఇక్కడి నుంచి 40. రైట్, ఆ 40 లైన్ ఏం చేస్తాం? దీనికి సమాంతరంగా ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆబ్జెక్ట్ వచ్చేసింది.
20 20 త్రీ సైడ్స్ ఫర్ 20 20. ఓకే, ఆ 20 mm గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. S20, ఆ తర్వాత ఇక్కడ 20, నెక్స్ట్ ఇక్కడ కూడా 20 mm. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ 20 mm వైట్ షేప్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఓన్లీ విజిబుల్ సర్ఫేస్ నే గీసాం. కేవలం విజిబుల్ మనకు కనపడే సర్ఫేస్. ఇన్విజిబుల్ ఏంటది? ఇక్కడ చూడండి, ఎలివేషన్ లో ఈ రంధ్రం కనపడుతుంది, కానీ అది సైడ్ లో రంధ్రం కనపడదు. కానీ ఈ రంధ్రం సైడ్ లో కనపడదు, చుట్టూరు మెట్లు పడుతుంది కాబట్టి కనపడదు. ఈ రంధ్రానికి ఇక్కడ ఏం చూపించాలి? డాటెడ్స్. సెంటర్ లైన్ మామూలు కంటిన్యూ ఉంది, అప్పుడు డాటెడ్ లైన్స్ గీయాలి. కాబట్టి కరెక్ట్ గా ఈ అంచుని చూసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి డాటెడ్ లైన్స్ గీయాలి. బార్ గీయకూడదు, ఎంతవరకు గీయాలో తర్వాత చూద్దాం. ఇది దీనికి సంబంధించిన డాటెడ్ లైన్స్ తీస్తాం. మరి ఇప్పుడు ఎలివేషన్ సైడ్ లో ఈ రంధ్రం కనపడుతుంది, ఎలివేషన్ లో దాని డాటెడ్ దాన్ని కూడా డాటెడ్ లైన్స్ చూపించాలి. ఎలివేషన్ లో డాట్ లైన్ చూపించాం. ఇంకా అంతవరకు అయిపోయింది. 2 రంధ్రాలు. మళ్ళీ పైకి వెళ్తాం. పైకి వెళ్ళిపోయి ఇక్కడ మెటల్ లేదు, ఇక్కడ టాప్ మీద ఇక్కడ మెటల్ లేదు, కానీ ఎలివేషన్ లో మెటల్ అట్లా లేదని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి? ఎన్స్ సమాంతరం ఇక్కడ ఏం చూపించాలి? డాటెడ్స్. అలాగే ఇక్కడ మెటల్ లేదని సంగతి సైడ్ ఏమో కూడా తెలియదుగా, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి 20 mm తీసుకుని ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్, ఇక్కడ నుంచి కూడా డాటెడ్ లైన్స్ ఇలా గీసేది. సో ఇక్కడ అన్ని డాట్ లైన్స్. అట్లాగే సైడ్ లో ఉన్నటువంటి రంధ్రం టాప్ వ్యూ నుంచి చూసినప్పుడు కనపడట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ లైన్ సమాంతరంగా ఇక్కడ నుంచి 20 mm తీసుకుని ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్. డాట్ లైన్స్. సో డాటెడ్ లైన్స్ అనే ఏం చూపిస్తాయి అంటే, డాటెడ్ లైన్స్ ని హిడెన్ లైన్స్ అంటారు. హిడెన్ లైన్స్ అనొచ్చు, ఇంటీరియర్ సర్ఫేస్ లైన్స్ అనొచ్చు, మరి డాటెడ్ లైన్స్ అనే. ఈ డాటెడ్ లైన్ చేసే పని ఏంటంటే, ఒక వ్యూలో విజిబుల్ గా డైరెక్ట్ గా రంధ్రం కనపడింది, ఆ రంధ్రం వేరే వ్యూలో కానరాదు. ఆ రంధ్రాన్ని తెలియజేసింది, ఈ రంధ్రం ఇలా ప్రయాణిస్తుంది అని తెలియజేసింది. అలా తెలియజేసేటువంటి లైన్లే హిడెన్ లైన్స్ అనొచ్చు, ఇంటీరియర్ సర్ఫేస్ లైన్స్ అనొచ్చు, డాటెడ్ లైన్స్ అనొచ్చు. అది ఈ విధంగా వ్యవహరిస్తుంది. సో ఇలాగా మనం గీసేస్తే మనకు కావాల్సినటువంటి వ్యూ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవసరం ఉన్న కేబుల్ నుంచి అవసరం లేనటువంటి అరేంజ్ చేయాలి. అందుకనే నేనేం చెప్పాను, డ్రాయింగ్ ప్రతి వర్క్ లో కూడా 3 స్టెప్స్ లో కంప్లీట్ చేయాలి. 1 రిహార్సల్, 2 ఎరైజింగ్, 3 రియల్స్. రిహార్సల్స్ అంటే ఏమన్నా థిన్ కలర్ లో గీయాలి, ఎరైజింగ్ అంటే అన్వాంటెడ్ లైన్స్ ని ఎరైజ్ చేయాలి, రియల్స్ అంటే అప్పుడు ఫైనల్ గా మనకు కావాల్సిన డ్రాయింగ్ నుంచి మిగతా అన్నింటినీ తీసేయాలి అంతే. ఓకే రైట్. ఇప్పుడు మనకి అవసరం లేనటువంటి లైన్స్ అన్నింటినీ అరేంజ్ చేసుకుంటాం. అసలు ఇది కూడా మనకి అవసరం లేదు, యాక్చువల్గా ఐడియా కోసం తీసుకున్నది. మనకు కావాల్సినటువంటి షేప్స్ మాత్రమే ఉంచేసి ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు కావాల్సిన షేప్ ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్ రావాలి, ఎందుకంటే ఇక్కడ రంధ్రం ఎలివేషన్ లో కనపడుతుంది, టాప్ లో కనపడదు. సో దీనికి సమాంతరం ఇక్కడ సెంటర్ లైన్ తీసుకొని దీనికి సమాంతరం ఇక్కడ ఒక డాట్ లైన్, ఇక్కడ ఒక డాట్ లైన్, ఇక్కడ ఒక డాట్ లైన్. ఇది ఎలివేషన్. నెక్స్ట్ అక్కడ ఉన్నట్టుగా డైమెన్షన్స్ అన్ని గుర్తు పెట్టేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి దీని యొక్క డైమెన్షన్, ఇక్కడ నుంచి దీని యొక్క డైమెన్షన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి దాని డైమెన్షన్ ప్రకారంగా 90 పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్స్ట్ 60 పెడతాం. దీని డయామీటర్ రూల్స్ వచ్చేసి ఇక్కడ చూపిస్తాం 3 into dia 40 అని చూపిస్తాం. ఇక్కడ టోటల్ హైట్, టోటల్ విడ్త్ చూపించేస్తాం. దీని సమాంతరంగా డైమెన్షన్ పెట్టుకొని ఇక్కడ నుంచి 120 mm. ఆ తర్వాత ఇక్కడ నుంచి టోటల్ హైట్ చూపించేస్తాం. టోటల్ హైట్ వచ్చేసి మనకు వచ్చేసి 80 mm. ఆ తర్వాత ఇది వచ్చేసి ఎలివేషన్, ఆరెంజ్ సైడ్ ప్లాన్ ఇది గీసే విధానం. అందుకని ఇక్కడ చూపించాడు ఏమన్నాడు, ఐసోమెట్రిక్ వ్యూ. ఇది 3D పిక్చర్, ఐసోమెట్రిక్ వ్యూ. ఇది ఆల్ డైమెన్షన్స్ ఆర్ in mm. ఇంతకు చెప్పాను ఆల్ డైమెన్షన్స్ అంటే 90,
40, 80, 20, 20 ఇవన్నీ డైమెన్షన్స్ అంటారు. ఆల్ డైమెన్షన్స్ అవన్నీ కూడా మిల్లీమీటర్స్ అని తెలియజేస్తారు. ఇది గీసే విధానం. అందుకని మనం ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్, ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అనొచ్చు, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అనొచ్చు, ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ అన్న ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అన్న ఒకటి. ఓకే, అది ఈరోజు మనం చెప్తున్నటువంటి లెసన్. ఓకే, ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్ అంటే మళ్ళీ వన్ సెకండ్ ఎవరికైనా అర్థం కాకపోతే చూడండి. ఆర్థోగ్రాఫిక్ డ్రాయింగ్స్ అంటే 2 డైమెన్షనల్ ఫిగర్స్ ని గీయడం. ఎలా గీయాలి? ఇక్కడ ప్రశ్న ఇచ్చారు, కింద ఆబ్జెక్ట్ ని చూసి ఎలివేషన్, సైడ్ వ్యూ, ప్లాన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ గీయమన్నారు. ఓకే, ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఎలివేషన్ వ్యూ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ అన్నారు, దానికి x విలువ కనుక్కున్నాం, దాని యొక్క y విలువ కనుక్కున్నాం, z విలువ కనుక్కున్నాం. ఈ మూడింటిని ముందు ఫ్రీ హ్యాండ్ లో గీసాం, ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఆ ఫ్రీ హ్యాండ్ ఒక ఐడియా వచ్చేసింది. ఆ తర్వాత మనం 2 డైమెన్షనల్ ఫిగర్స్ ని థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ సిద్ధాంతం, థర్డ్ యాంగిల్ సిద్ధాంతం ప్రకారంగా, థర్డ్ యాంగిల్ సిద్ధాంతం అంటే సింపుల్ మెథడ్ ఏంటంటే ఆబ్జెక్ట్ లో నువ్వు ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేస్తావో ఆబ్జెక్ట్ ని చూసి ఆబ్జెక్ట్ ఎదురుగా నిలబడి నీ యొక్క ఎడమ చేతి ప్రక్కన ఏ వ్యూ ఉంటే ఇక్కడ గీస్తావు, కుడి చేతి ప్రక్కన అటు నుంచి ఏ వ్యూ చూస్తే ఆడే గీస్తావు. సపోజ్ ఎడమ చేతి పక్కన ఎలివేషన్ వస్తే దానిపైన ప్లాన్ గీస్తావు, అంతే. ఆడ ఎలా చూస్తే ఇక్కడ అలా గీస్తావు. అదే థర్డ్ యాంగిల్ సిద్ధాంతం. అది అక్కడ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీలకమైన పాయింట్స్. ఒక 3D పిక్చర్ ఇచ్చినప్పుడు మనకి వ్యూసులు గీయడానికి మొదలుపెట్టే ముందు మొట్టమొదటగా క్వశ్చన్ చదువుకోవాలి, ఏమడిగాడు, మనం ఏం చేయాలి. ఓకే, ఆ తర్వాత ప్రతి 3D పిక్చర్ యొక్క టోటల్ ఎక్స్ విలువ, టోటల్ వై విలువ, టోటల్ విలువ అంటే ఏం లేదు, మొత్తం పొడవు ఎంత, మొత్తం వెడల్పు ఎంత, మొత్తం హైట్ ఎంత కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఆ లోపల ఉన్న డైమెన్షన్స్ కూడా కూలంకషంగా స్టడీ చేయాలి. అప్పుడే ఆ ఆబ్జెక్ట్ మొత్తం అర్థం అవుతుంది మనకి. ఊరికే రఫ్ అండ్ టఫ్గా వెళ్ళంతా విడుతూ కనుక్కోగా మనం మొదలుపెట్టామనుకో తప్పులు అవుతాయి డ్రాయింగ్. ఆ షీట్ అంతా నల్లగా అయిపోతుంది. అలా కాకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి, షీట్ నీట్గా ఉండాలి అంటే నేను చేసినటువంటి ప్రొసీజర్ ప్రకారం చేస్తే చాలా నీట్గా అవుతుంది డ్రాయింగ్. సో ఇది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి డయాగ్రామ్స్లో కష్టతరమైనటువంటి, అంటే కష్టతరం అంటే ఏమీ లేదు, చిన్న ఆబ్జెక్ట్ నువ్వు ఎట్లా అర్థం చేసుకుంటావో పెద్ద ఆబ్జెక్ట్ కూడా అంతే. ఆ ఆబ్జెక్ట్ నీకు 5 minutes పెడితే టైం ఉందని అర్థం చేసుకోవడానికి ఇది 15 minutes పడుతుంది. కానీ ప్రొసీజర్ ఒకటి, చిన్నదైనా పెద్దదైనా ప్రొసీజర్ ఒకటి. కానీ కరెక్ట్ డైమెన్షన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది అలవాటు చేసుకోవాలి ఇప్పుడు డ్రాయింగ్. సో అది ఈరోజు మనం డిస్కస్ చేసింది. ఓకే, ఈరోజు లెసన్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇంకోటి ఏంటంటే ఇదే డ్రాయింగ్ని ఈ నెక్స్ట్ క్లాస్ వరకు కొనసాగించేసి ఈ డ్రాయింగ్ని మీరు కూడా బాగా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగా స్టడీ చేసి నెక్స్ట్ క్లాస్ కోసం రెడీ అవుతారని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు కూడా ఈ క్లాస్ చక్కగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.